హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజైతే మనం నథింగ్ ఫోన్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. ఆగండి అందరిలాగా స్పెసిఫికేషన్స్ చెప్పి ఆ ప్రైస్కి అది వర్త్ కాదు అని అయితే చెప్పిన వీడియోలో నథింగ్ కంపెనీ యొక్క మార్కెట్ స్ట్రాటజీ అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇది విన్న తర్వాత మీకు కూడా నిజమే కదా అనిపిస్తుంది. అసలు మనం మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఎలా ఆడుకుంటున్నారో ఈ వీడియోలో క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. నథింగ్ ఫోన్ ఎప్పుడో 1 జూలై లాంచ్ అయితే ఇప్పుడేంటి నువ్వు వీడియో చేస్తున్నావు అనుకోవచ్చు. లాస్ట్ 7 డేస్ నుంచి కొంచెం నేను హాస్పిటల్ అయితే ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏదో గ్యాప్ దొరికిందని చేస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు అవ్వగానే ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి. ఒక 2 డేస్ ఇలానే ఉంటుంది. ఈ 7 డేస్ కూడా అందుకే వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. గ్యాప్ దొరికినప్పుడు కూడా షార్ట్ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నా. ఏదో ఒక చిన్న గ్యాప్ దొరికినా కూడా చేసేస్తున్నా. సో దానివల్ల అయితే వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి, కొంచెం అర్థం చేసుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు బేసిక్గా ఈ నథింగ్ ఫోన్ యొక్క ప్రైస్ అలానే స్పెసిఫికేషన్స్ అయితే మాట్లాడుకుందాం. ఈ నథింగ్ ఫోన్ యొక్క బేస్ మోడల్ 12GB RAM 256GB మోడల్ వచ్చేసి 79,999 అయితే పెట్టారు. 5,000 కార్డ్ డిస్కౌంట్ పోను 74,999 అయితే ఉంది. అలానే ఇంకొక వేరియంట్ కూడా ఉంది, 16GB RAM 512GB వేరియంట్. దీనికి కూడా అయితే కార్డ్ డిస్కౌంట్ అప్లికేబుల్ అవుతుంది. అలానే వీళ్ళు ప్రీ బుక్ అయితే స్టార్ట్ చేశారు. నథింగ్ ఇయర్ బడ్స్ అయితే ఫ్రీగా అయితే వస్తాయి. అలానే ఎవరైతే 15th జూలై లోపల ప్రీ ఆర్డర్ బుక్ చేసుకుంటారో వాళ్ళకైతే వన్ ఇయర్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా అలానే 2 కలర్ వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు, ఒకటి వైట్ అలానే బ్లాక్. సో ఇవి నథింగ్ ఫోన్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ విషయానికి వస్తే, నెక్స్ట్ మనం ఈ వీడియోలో ఈ నథింగ్ ఫోన్ 3 వాళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీ అయితే క్లియర్గా అయితే చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికీ నమస్తే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మన కంటెంట్ మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకో మనం ఈ నథింగ్ ఫోన్ 3 యొక్క బేసిక్ స్పెసిఫికేషన్స్ అయితే ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లే, ఫ్లెక్సిబుల్ LTPS ప్యానల్తో అయితే వస్తుంది. ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది 4 nm పైన బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ సెటప్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటేమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆమ్నివిజన్ కెమెరా అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సామ్సంగ్ JN1 సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకొకటి 50 మెగాపిక్సెల్ టెలిఫోటో 3x ఆప్టికల్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి సామ్సంగ్ JN5 సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ JN1 సెన్సార్తో అయితే వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూసుకుంటే మనం 4K వీడియో రికార్డింగ్ అప్ టు 60 FPS అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 65 watts వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ అయితే బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఇంకా మనం డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 అయితే యూస్ చేశారు. బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే యూస్ చేశారు. ఫ్రేమ్ అల్యూమినియం అయితే యూస్ చేశారు. బయోమెట్రిక్స్ కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. మనకి సైడ్స్ లో గ్లిప్ బటన్ అయితే ఉంటుంది. అలానే ఇంకొకటి బ్యాక్ సైడ్ మనకి గ్లిస్ మ్యాట్రిక్స్ ఇంటర్ఫేస్ అయితే తీసుకొచ్చారు. ఇది మోనోక్రోమ్ LEDs అయితే ఉంటాయి అనమాట లోపల. ఇది సెకండరీ డిస్ప్లే అయితే కాదు, ఓన్లీ జస్ట్ మనకి ఏమన్నా మెసేజెస్, క్లాక్, టైము లేదంటే చిన్న గేమ్స్ ఆడుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ థింగ్ అయితే వద్దాం. ఈ నథింగ్ మాల్ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా అనాలిసిస్ చేయడానికి అయితే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకే క్లియర్గా అర్థమైపోతుంది. మార్కెట్లోకి అప్పుడే లాంచ్ అయిన ఒక కంపెనీ బ్రాండ్ సిరీస్తో ఫోన్స్ అయితే తీసుకొచ్చింది 1, 2 అని చెప్పి. కొన్ని రోజుల తర్వాత ఆ సిరీస్ని తీసుకురావడం స్టాప్ చేసింది. ఎందుకంటే పబ్లిక్లో హ్యూజ్ డిమాండ్ ఉంది. ఆ సిరీస్ కూడా సక్సెస్ అయితే వచ్చింది. చాలా మంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ వచ్చారు. సో ఇప్పుడు ఆ సిరీస్ని కొన్ని రోజులు ఆపి పెడితే ఏదో ఒక కారణం చేత AI ఫీచర్స్ తీసుకురావడం కోసమో ఏదో ఒక బజ్ క్రియేట్ చేసి దాన్ని స్టాప్ చేసి పెట్టారు. ఇప్పుడు ఏమైతుంది, ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటారు. ఆ ఫోన్ లాంచ్ అవుతుంటే ప్రతి ఒక్కరు ఎగ్జైట్మెంట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఆ ఫోన్ క్రేజ్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆ ఫోన్ ని 1.5 years తర్వాత రిలీజ్ చేశారు. సో అందరి చూపు దానిపైన ఉంది. సడన్ గా ఇప్పుడు ఆ ఫోన్ ప్రైస్ ఏమో మామూలుగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ త్రిబుల్ అయితే పెట్టేశారు. ఇక్కడ అసలైన పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఫోన్ లాంచ్ అయినంత వరకే కాదు, ఫోన్ లాంచ్ అయిన తర్వాత కూడా ఆ ఫోన్ బజ్ అయితే అలానే ఉండాలి. అది పాజిటివిటీ ఉండి నెగిటివిటీ ఉండి ఫోన్ మార్కెట్లో ఆ బజ్ అయితే క్రియేట్ అవ్వాలి, ట్రెండింగ్లో అయితే ఉండాలి. ఇక్కడికి ఫస్ట్ ఫేజ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 40,000 50,000 ఉన్న ఫోన్ని ఏకంగా 80,000 డబుల్ ప్రైస్కి లాంచ్ చేస్తే ఏ యూట్యూబర్ అయినా సరే కొనద్దనే చెప్తాడు. అందులో కొత్త ఏం లేదు. యూజర్స్కి అర్థమయ్యేలాగా చెప్పాలి. అసలు ఎందుకు వాళ్ళు ఆ ప్రైస్కి తీసుకొచ్చారు, దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి, అది మన యూజర్స్కి క్లియర్గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు తెలుసుకుంటారు అనమాట ఈ బిజినెస్ ఎలా రన్ అవుతుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనం సెకండ్ ఫేజ్కి అయితే వద్దాం. ఈ సెకండ్ ఫేజ్లో ఏమవుతుందంటే దీని యొక్క సేల్ వరకు అయితే మాట్లాడుకుంటారు. తర్వాత ఒక 2-3 months అయితే దీని గురించి వదిలేస్తారు అనమాట. ఈ ఫోన్ అంత ప్రైస్ పెట్టి ఎవడో కొనేదని చెప్పి వదిలేస్తాడనమాట. తర్వాత ఏమవుతుంది, దసరా దీపావళి సేల్స్ అయితే స్టార్ట్ అయితే ఆ దసరా దీపావళి సేల్స్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద డిస్కౌంట్స్ వస్తాయి, ఆఫర్స్ వస్తాయి అని చెప్పి. అప్పుడు ఈ నథింగ్ కంపెనీ వాళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 80,000 లాంచ్ చేసిన ఫోను అమాంతంగా ఒక 30,000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తామని చెప్పి
అరౌండ్ 50,000కి అయితే తీసుకొస్తారనమాట. అప్పుడు మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ అయితే బయటపడుతుంది. ఆ 50,000 ప్రైస్ కూడా అది వర్త్ కానిపోయింది. 30,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది కదా, ఎక్కడో 80,000లో లాంచ్ అయిన ఫోన్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి 50,000కి అవైలబుల్ ఉంది కదా, కొనేద్దాం అని చెప్పి ఆ ప్రైస్ కూడా అది వర్త్ కాకపోయినా కూడా ఎగబడి అయితే మనం కొనేస్తారనమాట సేల్స్ టైంలో. ఇక్కడ నథింగ్ కంపెనీ వాళ్ళు అయితే మళ్ళీ సక్సెస్ అయితే అవుతారు ఆ బిజినెస్ స్ట్రాటజీకి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ సిరీస్ అయితే సక్సెస్ఫుల్ అయిన సిరీస్ అనమాట. వీళ్ళకి బెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అని పేరు ఉంది కాబట్టి అందరూ అంత మంచి డిస్కౌంట్కి వస్తుంటే ఎవరు వదలకుండా అయితే ఊరుకోరు. కొంచెం 40,000 చూసుకునే వాళ్ళు కూడా ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టి అరౌండ్ 50,000లో ఆ ఫోన్ వస్తే డిస్కౌంట్లు కొనుక్కునేద్దాం అనేసి చూస్తాడు. మన మైండ్ సెట్ అయితే అలా ఉంటుంది ఆ టైంలో. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చాలా తక్కువ అయితే చేసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు పిచ్చోళ్ళు అయితే ఏం కాదు, 80,000 లాంచ్ చేసి పిచ్చిగా ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎవరు కొండని వాళ్ళకి కూడా తెలుసు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఏ ప్రైస్ కైనా తీసుకురానండి. సపోజ్ ఇప్పుడు వాళ్ళు నథింగ్ ఫోన్ 3 లాంచ్ టైంలో 45,000 రూపీస్ పెట్టినా, బాగా వినండి, 45,000 రూపీస్ పెట్టినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏదో లాభం పెట్టుకొని ఇస్తారనమాట. ఎవడు ఊరికే అయితే ఇప్పుడు ఆ మ్యానుఫ్యాక్చరింగే 45,000 అవుతుంటే మనకి 45,000 సేల్ చేసి వాడేం చేసుకుంటాడు, వాడికి లాభాలు ఏమొస్తాయి? ఎప్పుడు కానీ బిజినెస్ అనేది ప్రాఫిట్ వైడ్సే చూసుకుంటారు ఎవరైనా సరే, ఎవడు లాస్కి అయితే చేయడు కదా బిజినెస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది మెయిన్ థింగ్ అక్కడ నథింగ్ ఫోన్ వాళ్ళ యొక్క మార్కెట్ స్ట్రాటజీ. మన మైండ్ సెట్తో ఎలా ఆడుకుంటారు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట ఇది. మీరు చూస్తూ ఉండండి, ఇంకా రాబోయే సేల్స్ ఉన్నాయి కదా, ఒకటి 2-3 మంత్స్ తర్వాత, అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా డిస్కౌంట్ అని చెప్పి అమ్మేస్తారు. అప్పుడు మనం లెగబడని అయితే కొనేస్తారు. ఇది నార్మల్. ఇప్పుడైతే ప్రెసెంట్ తిడుతున్నారు కానీ అప్పుడు కామన్ అయితే అయిపోతుంది ఇది. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఫోన్ తీసుకోవచ్చు, మంచి ప్రైస్, అది 50,000 అంటారు. యాక్చువల్గా దాని కాంపిటీషన్ ఫోన్స్ చూసుకుంటే 30,000కి అయితే సేల్ చేస్తున్నాయి. ఆ ప్రాసెసర్ కానీ ఇలాంటి వేరేది ఏదైనా కానివ్వండి, ఐక్యూ నియో 10 చూసుకుంటే, పోకో F7 చూసుకుంటే మనకి అరౌండ్ 30,000-35,000 ప్రైస్ బడ్జెట్లు అయితే వచ్చేస్తున్నాయి. సరే, ఇంకా ఈ గ్లిఫ్ మ్యాట్రిక్స్, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఇంకో 10,000 పెట్టుకున్నా కూడా 45,000కి వస్తే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయండి అయితే నేను చెప్తాను. ప్రెసెంట్ అది 50,000కి వచ్చినా కూడా మీరు స్కిప్ చేయండి అనే చెప్తాను. 55,000, 60,000కి వచ్చినా కూడా స్కిప్ చేసేయండి. ఏం మొహమాటం ఏం లేదు, మన డబ్బులు అది వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు అట్లా కాదు, నాకు ఇప్పుడే కావాలి, నేను పక్కా నథింగ్ బ్రాండ్ యొక్క డై హార్డ్ ఫ్యాన్ని అనుకుంటే మాత్రం మీరైతే తీసుకోండి. ఎవరు దానికి నో చెప్పే వాళ్ళు లేరు. అలా కాదు, మీకు ఇంకేమన్నా ఫోన్స్ ఉన్నాయా అక్కడ అంటే మీరు వెయిట్ చేయండి. ప్రెసెంట్ జూలై 12th నుంచి అయితే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అక్కడైతే మీకు సామ్సంగ్ S24 Ultra అయితే ఆ ప్రైస్కి వచ్చేస్తుంది 80,000 అరౌండ్ ఆ బడ్జెట్కి. అక్కడ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే అది చూస్ చేసుకోండి. iOS వాళ్ళైతే iPhone 16 తీసుకోండి, బెస్ట్ ఆప్షన్. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్. అంటే మీకు ఎలా అనిపించింది? కొంచెం అనాలిసిస్ చేసినా ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళ మార్కెట్ స్ట్రాటజీ ఏంటో. మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే మన కంటెంట్ నచ్చితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నథింగ్ ఫోన్ 3 ఎవరైనా కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.